పెన్షన్లు 3000 రూపాయలు చేసిన సందర్భంగా జరిగినటువంటి సభలో కీలకమైనటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ చేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. అందులో చంద్రబాబు అవినీతిలో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామి. చంద్రబాబు అవినీతిపై పచ్చ మీడియా ఏమీ రాయో చూపించవు. 5 ఏళ్లు గతంలో సీఎంగా ఉన్న ఒక ఆయనకు ఒక దత్తపుత్రుడు ఉన్నాడని, ఆ ఇద్దరు కలిసి 2014లో ఎన్నికల ప్రణాళికలో వాళ్ళు చెప్పిన మాట ప్రతి పేదవాడికి 3 సెంట్ల స్థలం అందులో ఇల్లు కట్టిస్తామని వాగ్దానం చేశారని, చివరకు 1 సెంటు కూడా ఇవ్వలేదని సీఎం గుర్తు చేశారు. అడ్డగోలుగా దత్త తండ్రి మోసం చేస్తే దత్తపుత్రుడు కనీసం ప్రశ్నించలేదని, కనీసం కేంద్రానికి లేఖ కూడా రాయలేదని జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అదే సందర్భంలో మీ బిడ్డ అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కుటుంబాలకు మంచి చేయాలని పరిగెడుతుంటే అక్షరాల 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి మీ ముఖాల్లో సంతోషం చూస్తుంటే అదే దత్తపుత్రుడి వాళ్ళ కేంద్రానికి లేఖలు రాస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. పేదలకు కట్టే ఇళ్లలో అవినీతి జరిగిందని, కేంద్రానికి లేఖలు రాసి ఇంటి నిర్మాణాలను ఆపాలని చూసిన దిక్కుమాలిన వ్యక్తి అన్యాయస్తులేనంటూ మండిపట్టం అన్నది ఇక్కడ కీలకమైనటువంటిది. పవన్ని డైరెక్ట్గా టార్గెట్ చేశారు. చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపింది. జైల్లో ఉన్న అవినీతి పట్టు చంద్రబాబును దత్తపుత్రుడు పరామర్శిస్తాడు. అవినీతికి తావు లేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తాడు. చంద్రబాబు అవినీతిలో భాగస్వామి కాబట్టి దత్తపుత్రుడు ప్రశ్నించడు అంటూ డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ సాగినటువంటి అంశం అన్నది ఇక్కడ కీలకం. ఒకసారి ఆయన ఏమన్నారు విందాం. ఇల్లు కట్టిస్తాము అని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేసి చివరికి కనీసం 1 సెంటు భూమి కూడా ఇచ్చిన పాపాన పోలేదు వీళ్ళిద్దరూ కలిసి. కానీ ఆనాడు మాత్రం ఆ దత్త తండ్రి అక్క చెల్లెమ్మలను పేదవాళ్ళను అడ్డగోలుగా మోసం చేస్తే ఈ దత్తపుత్రుడు ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనీసం ఏ ఒక్కరోజు ప్రశ్నించకపోగా కనీసం కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాయలేదు. కానీ ఇదే దత్తపుత్రుడు ఇవాళ మీ బిడ్డ అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మలకిచ్చి అందులో 22 లక్షల ఇల్లులు ఈరోజు మీ బిడ్డ కడతా ఉంటే అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తాడు ఈ దత్తపుత్రుడు. పేదలు కట్టే ఇళ్లల్లో, పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలలో అవినీతి జరిగిందట అని చెప్పి రాస్తాడు ఈ పెద్ద మనిషి. పేదలకు కట్టే ఇళ్లల్లో అవినీతి జరిగిందని రాసి ఆ ఇల్లు కట్టే కార్యక్రమం కూడా ఆపించాలని దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది కేవలం ఈ అన్యాయస్తులు మాత్రమే అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పవన్ ఇళ్లని నిర్మాణాన్ని, పేదల ఇళ్లని ఆపడానికి కుట్రలు పన్నుతున్నారు అన్నటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణ జగన్మోహన్ రెడ్డి చేస్తోంది.